హాయ్ ఫ్రెండ్స్! చాలా రోజుల నుంచి అలానే ఉంచాను బియ్యాన్ని. ఎట్లానే ఉంటాయి గదా అని చెప్పి అట్లానే మర్చిపోయి ఉన్నాను. కానీ లాస్ట్ చూసేసరికి చూడండి అసలు ఎంత ఘోరంగా ఉన్నాయంటే అసలు. బియ్యంలో లక్క పురుగులున్నాయా? లేకపోతే లక్క పురుగులల్లనే బియ్యం ఉన్నాయా? అసలు అర్థం కాలేదు. ఫస్ట్ పోసినప్పుడైతే మొత్తం లక్క పురుగే అవుపడింది. బియ్యం అయితే అసలు ఎక్కడో కూడా అవుపడ్డది నాకైతే. ఇవి కంట్రోల్లో బియ్యం అన్నమాట. 5 months ఏబోవి. అప్పుడు అట్లానే వదిలిపెట్టేసి ఉంటాయి కదా అని చెప్పి బియ్యం పట్టించుకోవడానికి, అప్పాలు చేసుకోవడానికి ఇట్లా అయితే అని చెప్పి పక్కకు ఉంచినాను వీటిని. ఈ దొడ్డు బియ్యం బస్తా మీదనే సన్న బియ్యం బస్తా పెడతాం అనమాట. సన్న బియ్యం బస్తా అయిపోగానే ఎందుకో వీటి మీద చూస్తే మొత్తం లక్క పురుగు ఓపిస్తుంది. ఏం దెబ్బకి ఇంతగానం ఉన్నాయా అని చెప్పి బయట తీసుకొచ్చి పోసిన. అంతే ఇక చూడండి మస్తు లక్క పురుగు అసలు. బియ్యం ఆల్మోస్ట్ తినేసి పిండి కూడా చేసేసినాయి కొన్ని అయితే. పిండితోటి కొద్దిగా ముగ్గు కూడా వేసిన. అంత ఘోరంగా ఉంది అనుకోండి. ఇక మస్తు ఘోరంగా మొత్తం లక్క పురుగుతోటి పిండి అంతా బియ్యం అంతా తినేసి పిండి చేసేసినాయి. అసలు ఇవి యూజ్ కాదా కూడా అసలు అర్థం అవ్వట్లేదు నాకైతే. దాదాపు మేము వచ్చిన దొడ్డు బియ్యాన్ని సన్న బియ్యాన్ని కలిపి వండుకునేది అన్నమాట. కానీ పిల్లలు ఈ మధ్యన తినట్లేదు అసలే అన్నం అని చెప్పి పక్కకైతే పెట్టేసిన దొడ్డు బియ్యం ఒక 2 నెలల బాపతి. అట్లా పక్కకు పెట్టేసినందుకు చూడండి ఎంత ఘోరంగా అయిపోయినాయో. అసలు ఇవి ఏం చేయాలో అర్థమైతలేదు. మీరు ఇట్లా జరిగితే ఏం చేస్తారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరి అయితే ఇట్లా లక్క పురుగు పట్టిందని మమ్మీ చెప్తే మా అమ్మ అంది కదా ఎండలో ఆరిపోయి ఎండకి అవి అంతా అటు ఇటు పారిపోతాయి అని చెప్పి అంటే ఎండలో అయితే ఆరబోసాను అన్నమాట. అసలు ఫస్ట్ వీడియో తీస్తే మాత్రం ఇంకా మస్తు ఘోరంగా ఉండు. అసలు మీరు చూసి మాత్రం వామ్మో ఏంది బియ్యం బారబోస్తే అందుకుందరు కావచ్చు. కానీ నాకు అప్పుడు అంత ఐడియా రాకుండే. తర్వాత వీడియో తీద్దామని చెప్పి అయితే వీడియో తీస్తున్నా. మీకు కూడా యూజ్ అవుద్ది కదా అని చెప్పి. ఎండలో ఆరబోస్తే సగానికి ఎక్కువ అయితే పోయినాయి. కొన్ని ఆడాడ కుప్ప అయితే ఆగినాయి. ఇంతవరకు నా వీడియోని చూసారు కదా, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా.